ట్రైలర్ లాంచ్కి వచ్చిన మా మిత్రులు గెస్ట్ దామోదర్ ప్రసాద్ గారు అయితే సూపర్, చాలా బాగుంది, చాలా బాగా చేశారు. అలాగే ఇందులో నటించిన హీరోస్ ఇద్దరు గౌడ్, ఇంకా అలాగే ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇంకా చాలా మంది అతిథులు అందరూ వచ్చారు. వాళ్ళందరికీ నా నమస్కారాలు. మా సెక్రటరీ గారు చెప్పినట్టు ఈ మధ్యకాలంలో సినిమాలు ఇలాంటివే బాగా నడుస్తూ ఉన్నాయి. ఏంటంటే సోషల్ కమ్ మైథలాజికల్ అండ్ సోషల్ కమ్ హర్రర్, ఈ సినిమాలకే మంచి క్రేజ్ ఉంది ఇప్పుడు ప్రస్తుత ట్రెండ్. డెఫినెట్గా ఈ సినిమా కూడా మంచి ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. నీ సాంగ్ అదంతా చాలా బాగా చేశారు. మరి మీరు డిస్కో సాంగ్ చాలా బాగుంది. ఇప్పుడు మనం ఏ కళ్ళతో చూస్తే అలాగా మనకు కనబడుతుంది ఆ సినిమా. కాబట్టి మీరు ఎంతో కష్టపడి దీనికి డబ్బులు మంచి ఖర్చు పెట్టి టైం స్పెండ్ చేసి ఇటు ఆర్టిస్టులు కానీ, ప్రొడ్యూసర్ కానీ, దీన్ని నమ్ముకుని పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ కానీ, డైరెక్టర్ కానీ, చాలామంది ఆర్టిస్టులు కానీ, ప్రతి సినిమా వాళ్ళకు ఒక ఫ్యాషన్ కాబట్టి దాన్ని చేసేటప్పుడు ఎంతో డెఫినెట్గా ఇది మనం సక్సెస్ కొడతాం, సక్సెస్ కావాలి అనే మంచి ఉద్దేశంతో చేస్తారు ప్రతి వాళ్ళు. నిర్ణయించేది ప్రజలు, మేము కాదు, స్పీచ్ చెప్పే ఎవరు కూడా కాదు, ప్రేక్షకులు నచ్చిందనుకో 100% డెఫినెట్గా రీచ్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైనా మొదటి ప్రయత్నమైనా ఇంతకుముందు చేశారా? మొదటి ప్రయత్నం ప్రతి వాళ్ళు ఫస్ట్ అడుగు ఎలా ఉంటుంది, ఫస్ట్ మెట్టు ఎక్కడమంటేనే ఏదో చాలా కష్టపడి ఈ సినిమాని ఎట్టిపడి రిలీజ్ చేయాలి, ఇలాంటి ఫంక్షన్స్ గెస్ట్లను పిలవాలి, ఇదంతా బాధ్యత ఉంటుంది. కాబట్టి వాళ్ళు చేసే విధానాన్ని మనం వచ్చిన వాళ్ళని ప్రోత్సహించి సపోర్ట్ చేస్తే ఇంకా మంచిదనేది నా ఉద్దేశం. ఎందుకంటే కొత్త వాళ్ళకు తెలియనప్పుడు మనం తెలిసే విధంగా చెప్పి ఈ సినిమాని ఇంకా మన ద్వారా కొంత ప్రచారం జరిగి ఇంకా బాగా పబ్లిసిటీ జరిగి దీనికి ఎంతో కొంత మేలు జరిగితే ఇంకా మంచిదనేది నా ఉద్దేశం. తప్పకుండా ఇలాంటి సినిమాల్ని ప్రేక్షకులు ఆదరించాలి. కొత్త నిర్మాత వారు సినిమా డబ్బులు వస్తే మళ్ళీ సినిమానే తీస్తాడు, ఇంకెక్కడికి వెళ్ళిపోడు. కాబట్టి ఇలాంటి సినిమాల్ని ఆదరించాలి. జనాలు కూడా ఇప్పుడు కోట్లు పెట్టి తీసి వాళ్ళు వచ్చినా రాకపోయినా పెద్ద ఇబ్బంది లేదు వాళ్ళకి.